హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం మెట్ప్లాట్లిబ్‌లో స్కాటర్ ప్లాట్ అనే దాని గురించి తెలుసుకుందామండి. ఈ స్కాటర్ ప్లాట్ ఏం చేసిద్దంటే అండి, మనకి ఒక 2 డేటా సెట్స్ మధ్యలో మనకి వాటి యొక్క రిలేషన్ ఉందా? లేదా? అన్న విషయాన్ని చెప్పిద్దండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఈజీగా. మీరు ఇక్కడ చూస్తే నేను హవర్స్, మార్క్స్ అని ఒక 2 తీసుకున్నానండి. ఈ రెండిటిని ఇగ్నోర్ చేయండి ప్రస్తుతానికి. ఓకే, హవర్స్ అండ్ మార్క్స్ అని 2 తీసుకున్నానండి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో ఓకే స్టూడెంట్స్ ఉంటారండి. ఆ స్టూడెంట్స్ 1 అవర్ చదివితే మనకి 10 మార్క్స్ వస్తాయని, 2 అవర్స్ చదివితే 30 మార్క్స్ వస్తుంది, 2.5 మార్క్స్ చదివితే 40 మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి ఒక లిస్ట్ తీసుకున్నానండి నేను. అంటే ఇవన్నీ హవర్స్ అనమాట. 1 అవర్, 2 అవర్, 2.5, 1.5, 3 అవర్స్, 3.5, 4 అవర్స్, 5 అవర్స్, ఇలాగా అవర్స్ తీసుకున్నానండి. అలాగే వాళ్ళ మార్క్స్ తీసుకున్నానండి. సో ప్రతి ఒక్కరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అన్న విషయం తీసుకున్నామండి. సో ఇక్కడ మనకి ఈజీగా అర్థమైపోతుంది. 1 అవర్ చదివితే 10 మార్క్స్ వచ్చినాయి, 2 అవర్స్ చదివితే 30 మార్క్స్ వచ్చినాయి, 2.5 వస్తే 40 మార్క్స్ వచ్చినాయి. సో అలాంటప్పుడు స్కాటర్ ప్లాట్ మనకి ఎందుకు అన్న ఆలోచన రావచ్చు. కావాలండి. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇలా డైరెక్ట్గా మనకు ఒక 8 ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. అదే ఒక 100 ఉంటే, 200 ఉంటే, 500 ఉంటే, 1000 ఉంటే డేటా మన దగ్గర, సో వాటిని మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తాం? సో అలాంటప్పుడు ఈ స్కాటర్ ప్లాట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి. సో ఏంటంటే మనకి ఒకేసారి వితిన్ సెకండ్స్లో లేదా మినిట్స్లో చాలా తక్కువ టైంలో మనకు ఆ డేటా అలా చూడగానే వితిన్ సెకండ్స్లోనేనండి, మినిట్స్ కూడా కాదు, వితిన్ సెకండ్స్లోనే మనకు అలా చూడగానే ఓకే మనకి ఎలా ఉంది, ఓకే హవర్స్ ఎక్కువ చదివించడం వల్ల మనకు మార్కులు వస్తున్నాయా లేవా, వస్తే మనం దాన్ని కంటిన్యూ చేయొచ్చు, రాకపోతే మనం వేరే విధంగా ట్రై చేయాలి అన్న ఆలోచన క్రియేట్ చేస్తుంది అనమాట అండి. సో మీకు ఇది చిన్న సినారియో చెప్తున్నానండి. ఇంకా వేరు వేరు సినారియోల్లో వేరువేరుగా ఉంటుందండి, వేరువేరుగా. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ తీసుకున్నాం అనుకోండి. మార్కెట్లో జనవరిలో ఇంత సేల్ అయింది, ఫిబ్రవరిలో ఇంకొంచెం సేల్ అయింది, మార్చిలో ఇంకొంచెం సేల్ అయింది, అలా పెరుగుతుంది అనుకోండి. సో అతను ఏదో ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేస్తుంటాడు, ఆ స్ట్రాటజీని కంటిన్యూ చేయొచ్చు అని అర్థం. ఇన్ కేస్ ఈ 6 నెలల్లో కానీ మనకి ఎటువంటి ప్రోగ్రెస్ లేనప్పుడు, అంటే ఒక 6 నెలలు చూశాడు, ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేశాడు, ఆ స్ట్రాటజీలో 6 నెలలు చెక్ చేశాడు, 6 నెలల్లో కూడా మనకి ప్రోగ్రెస్ కానీ గ్రాఫ్ పైకి వెళ్ళకపోతే, అంటే ఇంప్రూవ్మెంట్ లేకపోతే, ఒకవేళ అది కానీ ఇంప్రూవ్మెంట్ అలాగే అవ్వకుండా అలా ఉందనుకోండి, అలాంటి సందర్భంలో అతను స్ట్రాటజీని చేంజ్ చేస్తాడనమాట. సో ఇలాంటి స్ట్రాటజీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనం ఏదైనా ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇలాంటి స్కాటర్ ప్లాట్ అనేది ఒకటి మనం యూజ్ చేస్తే మనకి హ్యూజ్ డేటా ఉన్నప్పుడు వితిన్ అలా వన్ ఐ లుక్లో మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండి, ఈ స్కాటర్ ప్లాట్ ఎలా చేయొచ్చు అన్న విషయాన్ని చూద్దామండి. సో నేను ఇక్కడ ఆల్రెడీ కొంత డేటా తీసేసుకున్నానండి, ఎందుకంటే మళ్ళీ ఈ డేటా నేను ఎలాగో రాయాలి, సో అందుకని ముందే రాసి పెట్టుకున్నానండి. ఓకే అండి. సో ఇప్పుడు ఫస్ట్ మనం స్కాటర్ ప్లాట్ని ఇంపోర్ట్ చేద్దామండి. స్కాటర్ ప్లాట్ అంటే మెట్ప్లాట్లిబ్ని ఇంపోర్ట్ చేద్దాము. ఓకే, దాంతోపాటు నంపైని కూడా ఇంపోర్ట్ చేసుకుందామండి. ఓకే అండి. సో దీన్ని కట్ చేస్తున్నానండి. సో ఫ్రమ్ స్కాటర్ కాదు, మెట్ప్లాట్లిబ్ ఇంపోర్ట్ pyplot as plt, import numpy as np. ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక ఏవైతే డేటా ఉందో ఆ డేటా నేను తీసుకుంటున్నాను అంటే హవర్స్, మార్క్స్ డేటా తీసుకున్నానండి. ఈ హవర్స్, మార్క్స్ డేటాని ఇప్పుడు స్కాటర్ ప్లాట్లో పెడతారండి. plt డాట్ స్కాటర్ ప్లాట్, స్కాటర్, ఓకే స్కాటర్ అండి, plt డాట్ స్కాటర్ అనమాట. ఓకే, ఇప్పుడు అవర్స్ని అలాగే మార్క్స్ని రెండింటిని పాస్ చేసి ఇప్పుడు షో చేస్తారనమాట. plt డాట్ షో, చూసారండి ఇక్కడ మనకి గ్రాఫ్ ఎలా ఉందండి, అప్వర్డ్స్ వెళ్తుంది అనమాట. అప్వర్డ్స్ చూసారా, పైకి వెళ్తుంది, ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అంటే మనకి అవర్స్ని స్టడీ చేస్తే మనకి స్టడీ అవర్స్ని పెంచే కొద్దీ మనకి మార్క్స్ పెరుగుతాయని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ ఒకటి ఆలోచించవచ్చు, ఎలా అంటే ఇప్పుడు ఈ స్కాటర్ ప్లాట్ మనకి డాట్స్ చూపిస్తుంది కదా, దీన్ని మనం
ఫస్ట్లో లైన్ గ్రాఫ్ వేసాం చూసారా, అది కూడా ఇలాగే ఉంటుంది కదా అనుకోవచ్చు. రియల్గా అలాగే ఉంటుందండి. చూడండి, నేను చూసారా లైన్ ఆ డాట్స్ని కలుపుకుంటూ ఒక లైన్ గీసింది అంతేనండి. సో అయితే దీనికి దానికి తేడా ఏంటంటే స్కాటర్లో కొన్ని యాడెడ్ ఫీచర్స్ ఉంటాయండి. ఈ ప్లాట్ అని చూసారా, లైన్ ప్లాటు ఇది ఒక బేసిక్ గ్రాఫ్ అనమాట మనకి. సో అందుకని మనం స్కాటర్ యూస్ చేస్తే కొంచెం అడ్వాన్స్ ఉంటాయి అనమాట అండి. ఓకే, సో అడ్వాన్స్ ఏంటో కూడా చూపిస్తానండి. ఓకే, ప్రతిదీ చూపిస్తాను మీకు. సో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ నేను సైజెస్ అని పెట్టానండి, మీకు గమనించారో లేదో. సో సైజెస్ని ఏంటి సైజెస్ అంటే మనకు ఈ సైజెస్ని అప్లై చేస్తే ఏం జరుగుద్దో చూద్దామండి. సైజెస్ని ఇక్కడ మీరు అట్రిబ్యూట్స్ చూడాలనుకుంటే షిఫ్ట్ ట్యాబ్ కొట్టేయండి. చూడండి ఇక్కడ ఇగోండి ఎస్, సైజెస్కి ఎస్ అని రాయాలన్నమాట. సో మనం ఎస్ని తీసుకుని ఓకే మనం ఎక్కడైతే సైజెస్ రాసామో ఆల్రెడీ సైజెస్ రాసేసాం కదండి, ఆ సైజెస్ని ఇక్కడ అప్లై చేస్తున్నానండి నేను. ఓకే, ఏమవుతుందో చూద్దాము. ఓకే, దీన్ని రన్ చేయలేదు అందుకని లేదో చెప్తుంది. ఓకే, ఇప్పుడు రన్ అయ్యి చూసారా. సో సైజ్ ఎస్ ఇస్ గుడ్. చూసారా, ఇక్కడ మీరు గమనిస్తే చిన్న డాట్ దాని కొంచెం పెద్దది. సో సరిగ్గా విజువలైజ్ అవ్వట్లేదు కాబట్టి మనం పని చేద్దాము. ఆల్రెడీ నంపై యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మల్టిప్లై విత్ 10 చేద్దామండి. ఓకేనా, సో అప్పుడు కొంచెం విజువలైజ్ బాగా అవుతుంది. చూసారండి, ఇక్కడ చిన్న డాటు దానికంటే కొంచెం పెద్ద డాటు అంటే ఇక్కడ ఏంటంటే ఏం జరుగుతుందంటే మనం స్టడీ అవర్స్ పెంచే కొద్దీ రిజల్ట్ బాగా వస్తుంది అని మనకి ఈ సైజ్ ద్వారా క్లారిటీ వస్తుంది అనమాట అండి. సో ఇలా ఇది ఒక అట్రిబ్యూట్ ఉందండి. సో ఇంకో అట్రిబ్యూట్ ఉందండి కలర్స్. సో కలర్స్ కూడా మనకు నచ్చిన కలర్స్ ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ అక్కడ పైన కలర్స్ రాశాను కదండి, దాన్నే నేను యాక్టివేట్ చేస్తున్నానండి. ఇక్కడ కన్కమెంట్ చేస్తున్నాను, రన్ చేశాను. చూసారా, ప్రతి ఒక్క దానికి మనకి ఏ కలర్ ఇస్తే ఇక్కడ ఏవైతే కలర్స్ వాడామో 10 అనే డిఫరెంట్ కలర్స్ అనమాట. అంటే ఏదో ఒక కలర్స్ తీసుకుని దాంట్లో పర్సంటేజ్ ప్రకారం తగ్గించుకుంటూ వచ్చింది అనమాట నెంబర్స్. చూసారండి, దాని ప్రకారం నెంబర్ తగ్గించు. సో ఎలా తగ్గించింది అన్న విషయం కూడా మనకు కావాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఇక్కడ ఇంకొక అట్రిబ్యూట్ ఉందండి. సో సిఎంపి అని ఒకటి ఉందండి, ఎంఏపి అండి, సి మ్యాప్ అనమాట. సి మ్యాప్ ఈక్వల్ టు ఓకే ఒక కలర్ ప్యాటర్న్ ఒకటి ఉందండి, వేరిడెస్ అంటారని, VIRIDES అండి. ఓకే, వేరిడీస్ డిఐఎస్ అనుకుంటా, వేరిడీస్. ఓకే, సో వేరిడీస్ అని ఒకటి ఉందండి. సో దాన్ని యూస్ చేసి మనం ఒక కలర్ బార్ ఒకటి ఉందండి. సో కలర్ బార్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. సో కలర్ plt.color bar. ఓకే, సో దీన్ని చూపిస్తే మీకు కలర్స్ను ఏ పర్సంటేజ్లో ఏ కలర్ ఉంది అన్న విషయాన్ని ఈ బార్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. చూసారంటే 10% దగ్గర ఇక్కడ కింద 10, ఓకే 20 అనే దగ్గర వాల్యూ దగ్గర 20 దగ్గర ఈ కలర్ షేడ్, 30 దగ్గర ఈ కలర్ షేడ్, అలా కలర్ బార్ ద్వారా ఇది కూడా చూసుకోవచ్చు అనమాట అండి. ఓకే అండి, సో అలాగే ఇంకొకటి ఉందండి దీంట్లో అట్రిబ్యూట్ మీకు చెప్పుకోవాల్సింది ఆల్ఫా అని ఒకటి ఉందండి. సైజ్ చెప్పేసాము కదా, కలర్ చెప్పేసాము, సైజ్ చెప్పాము. ఓకే, ఆల్ఫా అని ఒక అట్రిబ్యూట్ ఉందండి. ఇదేం చేసిద్దండి అంటే ఆ డాట్స్ యొక్క కలర్ని కొంచెం డిమ్ చేసిద్ది అనమాట. చూపిస్తాను చూడండి, ALPHA. ఓకే, ఆల్ఫా ఈక్వల్ టు ఇక్కడ చూడండి 0.5 అని ఇస్తున్నాను. 0.5 ఇస్తే చూడండి లైటింగ్ తగ్గిపోయింది చూసారా, ఇక్కడ ఎలా తగ్గిపోయింది చూసారా. ఇంకా పెంచాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 7 వచ్చి పెరుగుతూ ఉంటుంది. సో ఇంకా తగ్గించేసాను అనుకోండి, 0.1 ఇచ్చాను అనుకోండి, సరే ఇంకా లైట్ అయిపోద్ది. సో యాక్చువల్లీ ట్రాన్స్పరెన్సీ అనమాట, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ అవుతుంది అనమాట. మనకి ఎంత ఆ యొక్క కలర్ని డిమ్ చేయాలనుకుంటే అంత ఆల్ఫా నెంబర్ ఇక్కడ ఇస్తే, అంటే తగ్గే కొద్దీ కలర్ తగ్గిపోతుంటుంది, పెరిగే కొద్దీ పెరిగిపోతుంటుంది. ఇక్కడ 1 ఇచ్చామనుకోండి మొత్తం కలర్ఫుల్గా కనపడుతుంది అనమాట. సో ఆల్ఫా అనేది ఒకటి ఇది అనమాట అండి. సో ఇంకా మనం దీంట్లో మామూలుగానే ఎక్స్ లేబుల్స్, వై లేబుల్ అని చూసారంటే అవి కూడా పెట్టుకోవచ్చండి. చూడండి PLT.X లేబుల్. ఓకే, ఎక్స్ లేబుల్ మనకి హవర్స్ కదండి, ఎక్స్ లేబుల్లో హవర్స్, ఇది చూడండి హవర్స్, గమనించారా. అలాగే మనకి PLT.Y లేబుల్స్, PLT.Y లేబుల్. ఓకే, మార్క్స్, ఇక
మార్క్స్ వచ్చేసినాయి చూసారండి, అవర్స్ మార్క్స్. సో అంతేకాకుండా ఈ కలర్ బార్ కూడా నేమ్ పెట్టుకోవచ్చండి మనం. ఈ కలర్ బార్ చూసారండి, ఈ కలర్ బార్ కూడా నేమ్ పెట్టుకోవచ్చు అనమాట. ఎలా పెట్టుకోవచ్చు అంటే దీనికి ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలండి, COL అని ఇద్దాము. ఓకే, COL అని ఇచ్చి COL డాట్ సెట్ అండర్ స్కోర్ లేబుల్ ఇక్కడ నేమ్ ఇచ్చామనుకోండి, సో కలర్ బార్ చూసారా, దీనికి కూడా నేమ్ పెట్టుకోవచ్చు. అలాగే టైటిల్ కూడా పెట్టుకోవచ్చు అండి మనం, PLT.TITLE టైటిల్. ఓకే, సో మనకి స్కాటర్ ప్లాట్ కదండి, స్కాటర్ ప్లాట్ టైటిల్ కూడా పెట్టు. సో ఇలాగ నేమ్స్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. అలాగే X యాక్సిస్ ఏంటి, Y యాక్సిస్ ఏంటి అని ఇచ్చుకోవచ్చు. అలాగే బార్కి నేమ్ ఇచ్చుకోవచ్చు. సో ఇలాగా ఈ స్కాటర్ ప్లాట్ని మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట అండి, మనకు నచ్చినట్టుగా. ఓకే, ఇందులో మనకు తెలిసే విషయం ఏంటంటే ఈ కింద అవర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ అనమాట అండి. అంటే మనం హవర్స్ని మనం ఒక స్ట్రాటజీ వేసాం ఇండిపెండెంట్గా. ఓకే, దానికి డిపెండ్ అయ్యేది ఏముంటుందండి, మనకి హవర్స్ స్ట్రాటజీ వేసినప్పుడు ఓకే మన ఇన్ని అవర్స్ చదివిస్తే ఇన్ని మార్కులు రావచ్చేమో అని ఒక ఇండిపెండెంట్గా ఒక స్ట్రాటజీ వేసాము. దాంట్లో డిపెండెంట్ ఏంటండి, వచ్చిన మార్కులు. సో వచ్చిన మార్కులు మన ఇండిపెండెంట్తో డిపెండెంట్ దానికి ప్లాట్ చేస్తే మనకు వచ్చిన రిజల్ట్ ఇవన్నమాట అండి. ఓకే, ఇలా ఈ లైన్ ఇలా పైకి వెళ్ళింది అనుకోండి, అంటే ఇలా గ్రాఫ్ పైకి వెళ్తూ ఉందనుకోండి, దీన్ని రిలేషన్ ఉంది అని అర్థం అనమాట. అంటే మన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అని అర్థం. ఇన్ కేసు ఇలా పైకి వెళ్ళకుండా డాట్స్ ఇలా పైనుంచి కిందకు వస్తున్నాయి అనుకోండి, పైనుంచి కిందకు వస్తున్నప్పుడు అసలు నెగిటివ్ సెన్స్ అనమాట. అసలు అటువంటి స్ట్రాటజీ మనం యూజ్ చేయకూడదు. ఓకే, సో అలా కాకుండా అటు ఇటు అంటే కొన్ని డాట్స్ పైకి, కొన్ని డాట్స్ కిందకి, కొన్ని డాట్స్ పక్కకి అలా ఇష్టం వచ్చినట్టు అనుకోండి. ఓకే, అప్పుడు కూడా కోరిలేషన్ లేనట్టు అనమాట. అంటే ఆ రెండు డేటాలకి రిలేషన్ లేదు అని అర్థం. సో మనకి ఎప్పుడైతే ఇలాగా ఒక లైన్ వస్తుందో, ఒక లీనియర్ లైను అంటే ఒక స్ట్రైట్ లైను టువర్డ్స్ అప్వర్డ్స్ అనమాట, టువర్డ్స్ అప్వర్డ్స్ వెళ్ళాలన్నమాట. వెళ్తేనే మనకి ఆ డేటా రెండిట్ల మధ్యన మనకి రిలేషన్ ఉంది అని అర్థం అనమాట అండి. సో అది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్గా. ఇంకొక విషయం ఏంటంటే మనం దీన్ని సేవ్ కూడా చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు ఈ ఫిగర్ ఉందనుకోండి, ఇలాగే సేవ్ చేసుకోవాలనుకోండి, అది కూడా చేసుకోవచ్చు అనమాట. సేవ్ ఫిగ్ అని ఒకటి ఉంటుందండి, ఒక చూడండి చూపిస్తాను, PLT డాట్ ఇందులో చూద్దాము, ఇదిగోండి సేవ్ ఫిగ్. సో ఒక నేమ్ ఇచ్చామనుకోండి, స్కాటర్ అని ఇస్తాను. ఆ నేమ్తో మనకి ఈ ఫిగర్ ఉంది చూసారండి, మనం ఏ ఫోల్డర్లో నుంచి అయితే పనిచేస్తున్నామో ఆ ఫోల్డర్లోకి ఇది సేవ్ అయిపోతుందండి. మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఇదిగోండి. సో ఇది గమనించారండి, సో మీకు కనిపిస్తుందని అనుకోండి, ఇది చూసారా ఎలా సేవ్ అయిపోయిందో. సో అలాగా మనం చేసిన స్కాటర్ ప్లాట్ గ్రాఫ్ ఉంటే చూసారండి, స్కాటర్ ప్లాట్ అవని ఏ ప్లాట్ అయినా సరే ఏదైనా సరే మనం ఇలా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఏ ఫంక్షన్ యూజ్ చేసి మనకి ఇది సేవ్ ఫిగ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి. ఓకే అండి, సో అదండి. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో మీకు ఏమన్నా అర్థం అవ్వకపోతే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.